బ్రహ్మచారులందరికీ సల్మాన్ ఖాన్ లాంటి అదృష్టమూ ఉండదు, అలాంటి అందమూ ఉండదు. 30 ఏళ్లు దాటి కూడా పెళ్లి కాని బ్రహ్మచారిలా సమాజం దృష్టిలో పడతాడు. రాత్రికి రాత్రి అందరికీ చర్చా విషయం అయిపోతాడు. భారతదేశంలో 30 ఏళ్లకు పైబడ్డ బ్రహ్మచారి జీవితం దుర్భరమే. జనమంతా వారిని పెళ్లి గురించి అడుగుతూనే ఉంటారు. సంతృప్తికర సమాధానాలు రాకపోతే ఇక వాళ్ళ మీద అభిప్రాయాలు ఏర్పాటు చేసుకుంటారు. అందరితోనూ కలవలేడేమో, మొత్తమందులకు అలవాటు పడి ఉంటాడు, స్వలింగ సంపర్కి కామోసు అనే బ్రహ్మచారుల గురించి సహజంగా అనుకుంటూ ఉంటారు. అయితే గోడకి అవతల వైపు సీను పూర్తిగా వేరుగా ఉంటుంది. కొంతమంది మగవారు కావాలనే పెళ్లి చేసుకోకుండా ఉండిపోతే, కొంతమంది సరైన అమ్మాయి కోసం వేచి ఉంటారు. ఎలాగైతేనే టోటల్గా బ్రహ్మచారులను అందరూ అపార్థం చేసుకుంటారు. ఓవైపు పెళ్ళైన స్నేహితులేమో ఒంటరిగా ఉంటే వచ్చే లాభాల గురించి చెప్తుంటే, కుటుంబీకులు, బంధువులు, పొరుగువారు పెళ్లి చేసుకోమని కోరుతూ ఉంటారు. భారతదేశంలో పెళ్లి, బ్రహ్మచారి జీవితం అంత తేలికేమీ కాదు. మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచులర్స్ గురించి జనం అనుకునే 10 ఇంట్రెస్టింగ్ విషయాలు మీ ముందు ఉంచుతున్నాం. మీరు మీలానే ఉన్నా కూడా ప్రజలు మిమ్మల్ని బాధ్యత లేనివాడనో లేక పరిపక్వత లేనివాడనో అనుకుంటారు. పెళ్లి చేసుకోవడం పట్ల మీరు అంత సీరియస్గా ఉండకపోవటాన్ని వాళ్ళు అస్సలు అర్థం చేసుకోలేరు. మీరు ఒక ప్రముఖ సంస్థలో పనిచేస్తున్నప్పటికీ మీకు మంచి ఉద్యోగం లేదని వారు భావిస్తారు. దీనివల్లనే మీకు సరైన అమ్మాయి దొరకటం లేదని కూడా వారు అనుకుంటూ ఉంటారు. మీ స్నేహితులు మీకు చాలా సమయం ఉందని, అందువల్ల మీరు రాత్రంతా పార్టీ చేసుకుంటూ ఉంటారని అనుకుంటారు. అయితే మీరు బ్రహ్మచారి గనక మీ బాస్ మీకు అదనపు పని అప్పచెప్పాడని మీకు మాత్రమే తెలుస్తుంది. మీరు ఒంటరివారు కాబట్టి, ఇప్పట్లో పెళ్లి చేసుకోవాలని అనుకోవడం లేదు కాబట్టి మీరు ఊళ్ళో ప్రతి అమ్మాయిని పడేయాలని ప్రయత్నిస్తుంటారు అని ప్రజలు ఊహించేస్తారు. మీరు మత్తుమందులు వాడుతున్నారన్న అనుమానంతో మీ ఇరుగు పరుగు మిమ్మల్ని అదోలా చూస్తూ ఉంటారు. వాళ్ళ లెక్క ప్రకారం దీనికి 30 ఏళ్లు దాటినా బ్రహ్మచారిగా ఉండడమే కారణం. బ్రహ్మచారులు ఎదుర్కొనే సమస్యల్లో ఇదొకటి. మీరు పార్టీలకు, మత్తుమందులకు డబ్బంతా తగలేయడం వల్ల మీ దగ్గర సరిపడా డబ్బు లేదని వారు భావిస్తారు. డబ్బులు లేకపోతే ఆలి లేనట్లే. మరి మీరు ఒంటరి వారని, ఎవరితోనూ కలవడం ఇష్టం ఉండదని ప్రజలు భావించడం మొదలు పెడతారు. ఒక్క ముక్కలో చెప్పాలంటే ప్రజల దృష్టిలో మీరు సంఘజీవే కాదు. బ్రహ్మచారుల గురించి ప్రజలు ఊహించే విచిత్రమైన విషయాల్లో ఇది ఒకటి. మీకు అమ్మాయిల కన్నా అబ్బాయిలు నచ్చుతారని, అందువల్లే మీకు పెళ్లి కావడం లేదని వారు ఊహించేస్తారు. మీరు ఒంటరి గనక, ఎవరితోనూ కలవరు గనక మీరు అమ్మకూచి అని వాళ్ళు తేల్చేస్తారు. దేవుడా, అమ్మకూచి అయితే తప్పేంటి? మీకు ఓ రహస్య ప్రేమాయణం ఉంది కనుక మీరు చుట్టాలు తెస్తున్న సంబంధాలు వద్దంటున్నారని ప్రజలు భావించేస్తారు. ఇవన్నీ విన్నాక అబ్బా, ఈ లిస్టులో నేను లేనులే అనుకుంటున్నారా? అయితే మీరు లక్కీనే.